నెక్స్ట్ 136 క్వశ్చన్. డస్ ఆల్ ప్రైమ్ నెంబర్స్ ఆర్ ఆడ్? అన్ని ప్రైమ్ నెంబర్స్ ఆడా? కాదు. ప్రైమ్ నెంబర్స్ రాయాలి. 2 3 5 7 11 13 17 ఇట్లా ప్రైమ్ నెంబర్స్ రాసి ఇవన్నీ ఆడ్ నెంబర్సే, కానీ ఇందులో 2 ఒకటి ఈవెన్ నెంబర్, కాబట్టి 2 కాకుండా మిగతా అన్ని ఆడ్ నెంబర్స్ అవుతాయి. కానీ అన్ని ప్రైమ్ నెంబర్స్ ఆడ్ కావు. 2 అనేది ప్రైమ్ నెంబరే, కానీ ఇది ఆడ్ కాదు అనే విషయాన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలి. డస్ ఆల్ ఆడ్ నెంబర్స్ ఆర్ ప్రైమ్ నెంబర్స్? ఆడ్ నెంబర్స్ అన్ని ప్రైమ్ నెంబర్స్ అవుతాయా? కావు. రాయాలి, ఇక్కడ రాయాలి. ఆడ్ నెంబర్స్ రాయండి. 3 5 7 9 11 13 15 17 ఇవి రాసినారు అనుకోండి. ఇందులో 9 తీసుకున్నారు అనుకోండి. 9 అనేది ఏమవుతుంది? ఇది ఆడ్ నెంబరే, కానీ ప్రైమ్ నెంబర్ కాదు. ఎందుకు కాదు? ఇది 1 టేబుల్ వస్తుంది, 3 టేబుల్ వస్తుంది, 9 టేబుల్ వస్తుంది. మనకు 2 టేబుల్స్లో వస్తే మాత్రమే ప్రైమ్ నెంబర్ అనాలి. 2 కంటే ఎక్కువ టేబుల్స్లో ఎక్కువ ఫ్యాక్టర్స్ కనుక ఉంటుందని ప్రైమ్ నెంబర్ అనడానికి వీల్లేదు. 15 ఉందనుకోండి, ఇది 3 వస్తుంది, ఫస్ట్ 1 వస్తుంది, 3 వస్తుంది, 5 వస్తుంది, అంటే మోర్ దాన్ 1 వస్తున్నవి. మోర్ దాన్ 1 వస్తున్నాయి ఫ్యాక్టర్స్, కాబట్టి ఇది ప్రైమ్ నెంబర్ కాదు. 15 అనేది ప్రైమ్ నెంబర్ కాదు, ఓన్లీ కంపోజిట్ నెంబరే అవుతుంది. జస్ట్ ఇట్ ఈస్ సెట్ టు బి వాట్? ఆడ్ నెంబర్ అని మాత్రం అనొచ్చు. నెక్స్ట్ 138. విచ్ నెంబర్ ఈజ్ నైదర్ పాజిటివ్ నార్ నెగటివ్? పాజిటివ్ లేదా నెగటివ్ కానిది, పాజిటివ్ లేదా నెగటివ్ కానిది ఏంటిది? అది 0. 0 అనేది పాజిటివ్ కాదు, నెగటివ్ కాదు. పాజిటివ్ కాదు, నెగటివ్ కాదు. నెక్స్ట్ క్వశ్చన్. వాట్ ఆర్ ఇంటీజర్స్? ఇంటీజర్స్ అంటే ఏంటివి? ఆల్ నెగటివ్, పాజిటివ్, 0 ఇవన్నీ కూడా ఇంటీజర్స్ అంటారు. నెగటివ్ నెంబర్స్ మైనస్ ఇన్ఫినిటివ్ ఇట్లా డాష్ 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 -3 -2 -1 0 +1 +2 +3 డాష్ 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 మళ్ళీ అప్ టు ఇన్ఫినిటివ్. దిస్ ఆర్ ఆల్ ఆర్ కాల్డ్, అన్ని కలిపి కలెక్టివ్గా ఇవన్నిటిని కలిపి ఏమనాలి? ఇంటీజర్స్ అంటారు. ఇలా ఫ్రాక్షన్స్ ఉండవు, ఓన్లీ డైరెక్ట్గా డిజిట్స్ ఉంటాయి, ఓన్లీ నంబర్స్ ఉంటాయి. సో పాజిటివ్ అండ్ వాట్? నెగటివ్. పాజిటివ్ నెగటివ్ అలాంగ్ విత్ 0 ఆర్ కాల్డ్ యాజ్ వాట్? ఇంటీజర్స్. ఓన్లీ ఈ నెంబర్స్ తీసుకున్నాం అనుకోండి, పాజిటివ్ ఇంటీజర్స్. 0 కాకుండా ఓన్లీ నెగటివ్ తీసుకున్నాం అనుకోండి, నెగటివ్ ఇంటీజర్స్. నాన్ నెగటివ్ తీసుకున్నాం అనుకోండి, ప్లస్ కాకుండా అలాంగ్ 0, నాన్ నెగటివ్ ఇంటీజర్స్, నాన్ పాజిటివ్ ఇంటీజర్స్. నాన్ నెగటివ్ తీసుకున్నాం అనుకోండి, నెగటివ్ కాకుండా మిగతా 0 తోటి కలిపినవి నాన్ నెగటివ్ ఇంటీజర్స్. ఈ టర్మ్స్ అన్నీ రావాలి. ఇంటీజర్స్ రావాలి, నెక్స్ట్ వన్ నెగటివ్ ఇంటీజర్స్ రావాలి, పాజిటివ్ ఇంటీజర్స్ రావాలి, నాన్ నెగటివ్ ఇంటీజర్స్ రావాలి, నాన్ పాజిటివ్ ఇంటీజర్స్. ఇవంటే ఏంటివి అన్నీ కూడా చెప్పగలగాలి, టకాటకా చెప్పగలగాలి. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ 150 క్వశ్చన్ 140. హౌ ఇంటీజర్స్ ఆర్ రిప్రజెంటెడ్? ఇంటీజర్స్ ఏ విధంగా రిప్రజెంట్ చేస్తాము? దేంతో రిప్రజెంట్ చేస్తారు? జెడ్ తోటి రిప్రజెంట్ చేయడం జరుగుతుంది. జెడ్ తోటి. జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఏంటిది? మైనస్ ఇన్ఫినిటివ్ ఇట్లా రాసి -3 -2 -1 0 +1 +2 +3 డాష్ 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 ప్లస్ ఇన్ఫినిటివ్. ఇవన్నీ కలిసి మొత్తం ఏమవుతుంది? మనకు ఇంటీజర్స్ అంటారు. ఏమంటారు? ఇంటీజర్స్ అంటారు.